యాక్చువల్‌గా హనీ ట్రాపింగ్ అనేది అంటే సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. మీడియాలో గాని, లేకపోతే ఫేస్‌బుక్ సోషల్ నెట్‌వర్క్‌లో గాని హనీ ట్రాపింగ్ అనేది. సో, అసలు హనీ ట్రాపింగ్ అనేది ఎలా జరుగుతుంది తెలుసుకునే ముందు అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటండి? సైబర్ క్రైమ్ అనేది మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు రిజిస్టర్ అయింది సార్? సో, వైజాగ్‌లో ఉన్న ప్రతి సైబర్ కేసెస్ ఇక్కడ ఫార్వర్డ్ చేస్తారు. ఇవి సైబర్ నేరం అంటే ఏమీ లేదండి. సో, ఈ నేరస్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కంప్యూటర్ రిసోర్సెస్ గానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడి నేరం చేసిన వాడిని విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఒక దురుద్దేశంతో వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ వాడి నాలెడ్జ్ లేకుండా వాడి ఐడెంటిటీ వాడి గానీ, లేకపోతే వేరే విధాలు గానీ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసినా, లేదా క్యాష్‌ని తీసినా కూడా మనం సైబర్ నేరం ట్రీట్ చేస్తాం. అయితే ఇప్పుడు వైజాగ్‌కి సంబంధించిన వరకు వైజాగ్ అనేది చాలా ప్రామినెంట్‌గా ఉంది సైబర్ నేరాల్లో. ఎందుకంటే ఇది ఈ వైజాగ్ సిటీలో వివిధ రకాలమైన వ్యక్తులు, వివిధ రకాల ప్రాంతాల ఉత్సవాన్ని నివసిస్తున్నారు. సో, అందువల్ల మన ఆల్ మెట్రోపాలిటన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ముంబై గానీ, హైదరాబాద్‌లో ఎటువంటి కేసులు రిపోర్ట్ అవుతాయో వైజాగ్‌లో అవే కేసులు రిపోర్ట్ అవుతాయి. ప్రతి ఎంఓ కూడా ఇక్కడ రిపోర్ట్ అవుతుంది. ఎంఓ అంటే మోడస్ ఆపరండి. సపోజ్ ఈరోజు ఒక విధమైన నేరం జరిగితే దాన్ని మనం కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేసిన వెంటనే వాళ్ళు వేరే విధంగా మారిపోతారు. దాన్ని కొంచెం అప్డేట్ చేసి వాళ్ళు అప్డేట్ అవుతున్నారండి? వాళ్ళు అప్డేట్ అవుతారు. అప్డేట్ చేసి వేరే విధంగా చీట్ చేస్తారు. అంటే పాసిబుల్ వేస్ ఉన్నదానికి అప్డేట్ చేస్తారు. సో, పాసిబుల్ వే ఏదైతే ఈ నేరం చేయడానికి అవతల వ్యక్తిని నమ్మించడానికి ఎటువంటి వేస్ ఉన్నాయో అన్నీ అప్డేట్ చేస్తారు. ఈ నేరాలు అన్నిటికీ జరగడానికి కారణం ప్రధానంగా వ్యక్తి యొక్క అత్యాశ, గ్రీడ్ వల్ల ఈ నేరాలు మొత్తం సైబర్ నేరాలు జరుగుతాయి. దీనికి కూడా ఎక్కువగా బాధితులు గురవుతుంది కూడా ఎక్కువగా విద్యావంతులు గురవుతారు. సో, నిరక్షరాస్యులు ఎవరు కూడా దీనికి గురవరు సైబర్ నేరాలకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సిస్టమ్ మెయింటైన్ చేయరు, వాట్సాప్ నెట్ అబ్జర్వ్ చేయరు, దీనికి రెస్పాండ్ అవ్వరు. ఎవరైతే కంటిన్యూ నెట్లో ఉంటారో, సెర్చ్ చేస్తారో, గూగుల్ సెర్చ్ చేస్తారో, లేకపోతే ఎప్పుడు నెట్ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళే ఎక్కువగా దీనికి గురవుతారు. వైజాగ్ సంబంధించి సైబర్ నేరంలో మనం ఒక 25 కేటగిరీలకు నేను వచ్చిన తర్వాత అనాలిసిస్ చేసుకుని, సో, ఈ నేరం అనేది ఈ సెగ్రిగేషన్ చేసుకున్నాం. సో, 25 కేటగిరీల వరకు ప్రస్తుతం నడుపుతున్నాయి ఎంఓస్. 24, 25 కొత్తగా 25th కూడా వచ్చింది. అంటే ప్రతి ఎంఓ ఎలా జరుగుతుందంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో, దీనివల్ల 10 మంది వీడియో చూస్తే వాళ్ళు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబరు ఎఫెక్ట్ అవుతున్నారు సైబర్ నేరం. దానికి సంబంధించి కాకుండా ఈ వీడియో అందరూ అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ మీకు అవేర్నెస్ వస్తుంది. సో, ఇది మీరు కొంచెం ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇది వాట్ ఈస్ రైట్, వాట్ రాంగ్. ఎందుకంటే ఒక లొకేషన్ మీకు చెప్తాం ఏ విధంగా ఎంఓ జరుగుతుంది. సో, వైజాగ్ సంబంధించి మనకు ఇక్కడ పర్ డే ఇంచుమించు ఒక రోజుకి ఒక 20-30 కేసెస్ వస్తాయండి. 20-30 కేసుల్లో మ్యాక్సిమం ఒక 1 crore వరకు పోతుంటుంది ఒక్కోసారి 10 lakhs, 15 lakhs అప్ టు 4.5 crores కూడా పోయాయి సైబర్ నేరాల్లో. ఎక్కువ పోతాయి వైజాగ్లో. ఎందుకంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో, ఈ బ్యాంకర్స్ కానీ, లేకపోతే ఇవి బిజినెస్ ఎస్టాబ్లిష్ షాపులు కానీ ఎక్కువ మంది దీనికి ఎఫెక్ట్ గురవుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసింది సెక్స్ టాస్ అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. అదే హనీ ట్రాప్ అని. ఎవరైతే ఈ ప్రామినెంట్ పర్సన్స్ ఉంటారు, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్, డాక్టర్స్ కానీ, కొంచెం లేకపోతే ఎమినెంట్ పర్సన్స్ కానీ, కొందరు హై ప్రొఫైల్ వ్యక్తులు పబ్లిక్లో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు గూగుల్లో తిరుగుతుంది. సో, పబ్లిక్ డొమైన్ కొంత ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి జస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అంటే సోషల్ నెట్వర్క్ ద్వారా ఎక్కువ ఆధారపడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, స్నాప్చాట్ కానీ, టిక్టాక్ కానీ, రకరకాల సోషల్ ప్లాట్ఫామ్లో వచ్చే ఇన్ఫర్మేషన్ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వాటికి ప్రాపర్గా సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వరు. ప్రైవసీ పాలసీ ఉంటుంది. ప్రైవసీ పాలసీ ఫాలో అవ్వడం వల్ల అవుతుంది, వాళ్ళ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి వారు ఈ అకౌంట్ ఎవరు ఫాలో చేస్తున్నారు, వీడు ఎవరు ఫాలో చేస్తున్నారు, వీళ్ళు ప్రైవేట్ కాంటాక్ట్స్ మొత్తం పికప్ చేసుకుంటారు. సో, ఆ విధంగా కలెక్ట్ చేసుకుంటారు. నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి పబ్లిక్ డొమైన్లో. సోషల్ మీడియా టూల్స్ని మనం వాడి కాంటాక్ట్స్ మొత్తం తీసుకోవచ్చు. సో, టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మన పేరు ఉన్నాయి, ఫ్రీ వెర్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దీన్ని బట్టి ఏమవుతుంది, ఎవరైతే వీళ్ళకి అన్వాంటెడ్ కాల్స్ వస్తాయి, వీడియో ఇంతకుముందు ఒక 6 months బిఫోర్ చాట్ చేసేవారు. ఐఎమ్ సో అండ్ సో పర్సన్, ఐఎమ్ లివింగ్ అలోన్, ఐ వాంట్ విత్ యూ లేదా సమ్ మీద కాల్ చేస్తే వీడు జెంట్స్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. జెంట్స్ కానీ ఫీమేల్ అట్రాక్ట్ అయిన తర్వాత ఎక్కువగా మిడిల్ ఏజ్ పీపుల్ టార్గెట్ చేస్తారు. అంటే అబౌవ్ 55, అబౌవ్ 60 టార్గెట్ చేస్తారు. అండ్ యూత్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆమె వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చినప్పుడు ఆమె న్యూడిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల లేడీ ఫీమేల్ న్యూడిగా ఉంటుంది.
ఈయన కూడా న్యూడ్ చేపిస్తుంది. నువ్వు గో టు బాత్రూమ్ ఏదో మాస్టర్బేట్ ఇది చేపించిన తర్వాత ఆ వీడియో పికప్ చేస్తారు. పికప్ చేసి ఒక 2 minutes తర్వాత ఈ వీడియో పంపిస్తారు. బాబు నీ వీడియో పంపించాము, నువ్వు నాకు ఆ అమ్మాయికి డిమాండ్ చేస్తుంది, ఐ వాంట్ 10,000 ఇట్స్ వీటి రేంజ్ బట్టి అప్ టు 1 lakh డిమాండ్ చేస్తుంది. అమౌంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు, ఫేస్బుక్లో పబ్లిక్ సోషల్ మీడియా పెడతారు. సో అవతల వ్యక్తి విక్టిమ్ అనేవాడు ఏజ్ పర్సన్ అనుకుని వాడు కొంచెం భయపడతాడు. ఎందుకంటే వాడుకున్న సోషల్ రెప్యుటేషన్, వాడుకున్న ఫ్యామిలీ స్టేటస్, వాళ్ళు అప్పటికి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చే సందర్భాలు ఉంటాయి. సో ఇది వీడియో బయటకు వెళ్తే మనం ఏమనుకుంటారో, కూతుళ్ళు ఏమనుకుంటారో అనుకుని వాళ్ళు దానికి ఈల్డ్ అయిపోయి వాడు ఏం చేస్తాడంటే ఈ డిసైడ్ టు పే ద అమౌంట్, కొంత అమౌంట్ పే చేస్తాడు. సో 80,000 అంతా పే చేస్తాడు అనుకోండి. సో అక్కడికి మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది, నాకు ఇంకో అమౌంట్ కావాలంటుంది, లేకపోతే ఈ వీడియో వైరల్ చేస్తూ ఉంటుంది. అయినా అమౌంట్ పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత ఇంకో రోజు పోయి ఏం చేస్తారంటే ఈమెయిల్ స్కిప్ అవుతుంది. ఇంకోటి వైజాగ్ మన ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాడు, యూట్యూబ్ నుంచి లేకపోతే ఫేస్బుక్ నుంచి ఫోన్ చేస్తాడు, మీ వీడియో మాకు వచ్చింది, దీన్ని మేము వీడియోలో అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయకుండా ఉండాలంటే కొంత అమౌంట్ నాకు కావాలంటుంది. అంటే వాళ్ళ గ్యాంగ్ మనిషి అండి, ఉందని చెప్తాడు, మీ వీడియో మాకు ఫేస్బుక్ వాళ్ళకి వచ్చింది, లేకపోతే యూట్యూబ్ వాళ్ళకి వచ్చింది, లేకపోతే ఏదో సోషల్ ప్లాట్ఫామ్ మాకు వచ్చి మీకు అప్లోడ్ చేయాలో వద్దా అంటాడు. లేదు వద్దు ప్లీజ్ అంటే అయితే మాకు 2 lakhs 3 lakhs పేమెంట్ చేయమంటాడు. సో వీడు బిలీవ్ చేసి అమౌంట్ పేమెంట్ చేస్తాడు. సో అప్పుడు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఏం చేస్తాడు, ఒక ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుని ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, ఢిల్లీ నుంచి చేస్తాడు. నేను ఐపీఎస్ ఒక ఫేక్ ఆఫీసర్ విత్ అంబియన్స్ అంతా కూడా పోలీస్ ఉంటుంది, మొత్తం లోగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. చూసుకొని మొత్తం టకటకా చెక్ చేసుకొని, బాబు నేను పోలీస్ ఆఫీసర్ని, నాకు మీ అమ్మాయి వీడియో నాకు వచ్చింది, అమ్మాయి మేడం లైన్స్ కింద పడిపోయింది, అమ్మాయి పడిపోయినప్పుడు అమ్మాయి ఫోన్లో నీ వీడియో దొరికింది, ఈ వీడియో వల్ల అమ్మాయి పడిపోయింది, అమ్మాయి ఇప్పుడు డెత్ పొజిషన్లో ఉంది, నాకు మనీ కావాలంటుంది. ఈ అమ్మాయి వీడియో మీకు కేసు కట్టాలా, మనీ కావాలి. సో వీడికి అర్థం అవ్వదు ఏం చేయాలి. ఆ అమ్మాయి ఆడు చూస్తే పోలీస్ ఆఫీసర్, ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ ఫోన్ చేశాడు, ఇంక లాభాలని చెప్పి వీడు అమౌంట్ పేమెంట్ చేస్తాడు. అలాగా మనకు చాలామంది 32 lakhs వరకు 18 lakhs 20 lakhs పేమెంట్ చేస్తున్నారు. సో ఇది ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇలా సందర్భాల్లో ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతాయి. ఈ మధ్య డేటింగ్ యాప్స్లో చాలా వరకు డేటింగ్ యాప్స్ ఓపెన్ చేస్తారు. డేటింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్లో వాళ్ళు ఏం చేస్తారు, డేటింగ్ యాప్ చేసినప్పుడు వీడు చాట్ చేస్తాడు. చాట్ చేసినప్పుడు ఈ అబ్బాయి యొక్క డీపీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుని నీ యొక్క డీపీని నేను కలెక్ట్ చేసుకుని పెట్టేస్తాను అంటాడు. పెట్టేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ చేసి పెట్టేస్తాను, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే అంటాడు. సో వీడేం చాలా వరకు ఏం చేస్తే పాపం కొన్ని డీపీలో కొన్ని ఏవైతే వాట్సాప్లో కొన్ని ఫ్యామిలీ ఫోటోస్ ఉంచుకుంటారు, పిల్లలు ఉంచుకుంటారు, వాళ్ళతో వైఫ్స్ ఉంచుకుంటారు, అవి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుని ఇవి మేము ఈ సెక్స్ రిలేటెడ్ వెబ్సైట్లు పెట్టేస్తాము, కాల్ గర్ల్ లేదా కాల్ సెక్స్ అని పెట్టేస్తాం, మనీ కావాలంటారు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అట్లా గురయ్యాడు అనుకోండి, అతను వాట్సాప్లో లేకపోతే ఫోన్లోని ఫ్యామిలీ పిక్స్ పెట్టుకునే దాన్ని వాళ్ళు ఎలా కలెక్ట్ చేయగలుగుతారండి? వీడు చాలా వరకు ఇప్పుడు వీడు డేటింగ్ యాప్ చేసినప్పుడు వీడు మాట్లాడతాడు, ఈ నెంబర్తో మాట్లాడుకుంటాడు. సపోజ్ నేను డేటింగ్ యాప్ చెక్ చేసుకున్నాను, ఒక నెంబర్ దొరికింది, నా నెంబర్తో మాట్లాడతాను, నా నెంబర్ వాట్సాప్ డీపీలో అప్పటికి వాడు ఏమనుకుని పికప్ తీసుకుంటాను. పికప్ ఇబ్బంది పడతాడు. లేదు నేను ట్రూ కాల్ చెక్ చేసుకుంటాడు, ట్రూ కాల్ మన డేటా వస్తుంది. ఇప్పుడు ట్రూ కాల్ కానీ లేకపోతే ఐకాన్ నింబీ యాప్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అందులో వీడి యొక్క ప్రొఫైల్ నేమ్ వస్తుంది. ఆ ప్రొఫైల్ వెంటనే గూగుల్ సెర్చ్ చేసుకుంటాడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందా, ఈ ప్రొఫైలే ఉందా, అక్కడ మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఒకవేళ వాడు నేమ్ ఏమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పబ్లిక్ పెట్టుకున్నాడు కొన్ని, పబ్లిక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది, వీడి అకౌంట్ ఎవరు, వీడి ఫ్రెండ్స్ ఎవరు, మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పెడతారు. సో బ్లాక్మెయిల్ చేస్తారు కదా. సో అందువల్ల ఏదైనా అన్వాంటెడ్ వీడియో కాల్స్ వచ్చినప్పుడు మనకి ఎవరైనా కొత్తగా చాట్ చేసినా అన్వాంటెడ్ వీడియో కాల్స్ వచ్చినా కూడా పికప్ చేయకూడదు. మన కాంటాక్ట్స్లో పికప్ చేయకూడదు. ఒక పికప్ చేయాలనుకుంటే అంతగా మరి మీకు యాంగ్జైటీ ఉంది ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఆ ఫ్రంట్ కెమెరా ఏదైతే మీరు ఆఫ్ చేసి ఫ్రంట్ కెమెరా చేతులాగా మీరు ఆఫ్ చేసుకుని చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. సో మీ వీడియో మీకు కనిపించదు, రికార్డ్ అవ్వదు, వాడు స్కిప్ చేసేవచ్చు. అది దీని నుంచి మనం మ్యాక్సిమం తప్పించుకోవచ్చు. మ్యాక్సిమం 90% అన్వాంటెడ్ అన్నోన్ నెంబర్స్ వచ్చిన మీరు పికప్ తీసుకోకూడదు. తీసుకుంటే మీకు సెక్స్ అనే ఎలిమెంట్ తో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదండి, ఒక యూత్ అండ్ ఏజ్ పర్సన్స్. రొమాన్స్ ఎక్కువ మాకు చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది వస్తారు. సార్ తప్పు అయిపోయింది, షుగర్ పేషెంట్, కొంచెం ఆ ఏలో యాంగ్జైటీ ఉన్నారు, ఆటోమేటిక్గా అమ్మాయి ఆఫర్ చేస్తుంది కదా అని ఏదో చేసుకుందాం అని పిల్లలు వెళ్తారు, ఎక్కువ అమౌంట్ పోగొట్టుకుంటారు.
సో మనం చెప్పేది ఏంటంటే సైబర్ ఇవి సెక్సాషన్ కేసులు ఆర్ హనీ ట్రాపింగ్ కేసులు యూత్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం మేజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అన్నోన్ కాల్స్ వచ్చిన వీడియో కాల్ పికప్ తీసుకోకూడదు. ఈవెన్ గర్ల్స్ కూడా పికప్ చేస్తారు, అమ్మాయికి కూడా పికప్ చేస్తారు. అమ్మాయి ఎలా చేస్తారు, అమ్మాయికి చాట్ చేస్తారు, హాయ్ నీ క్లాస్మేట్ నేను సో క్లాస్ చదువుకున్నాను, నువ్వు నాకు తెలుసు నా పేరు, నువ్వు నాకు గుర్తుపెట్టావా అని చాట్ చేస్తారు. అంటే సార్ వాళ్ళు అమ్మాయిలాగా ఫేక్ ఐడీలతో చేస్తారంటే అబ్బాయిలాగే చేస్తారండి? అమ్మాయి చాట్ చేస్తుంది, అబ్బాయి చాట్ చేస్తాడు, అమ్మాయి ఇలా పేరు చేస్తుంది, అమ్మాయి నేమ్ పెట్టుకుని అమ్మాయితో చాట్ చేస్తుంది. నీ క్లాస్మేట్ని లేదా నీ యొక్క పలానా జాబ్ పనిచేసిన మన కొలీగ్స్ నన్ను గుర్తుపెట్టావా అన్నాడు. ఈ అమ్మాయి గుర్తురాదు, ఏం గుర్తురాదు అబ్బా ఆలోచిస్తాడు. ఆలోచించి సరే ఒకసారి నీ వీడియో కాల్ చేస్తాను చూడు, నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఈ అమ్మాయి వీడియో కాల్ చేసినప్పుడు అబ్బాయి న్యూడ్గా ఉంటాడు, ఆపోజిట్ సెక్స్. అమ్మాయి వీడియో కాల్ చూస్తుంది అలాగా, చూసిన వెంటనే అబ్బాయి న్యూడ్గా ఉంటాడు, వెంటనే కటప్ చేస్తుంది. అప్పటికి ఆడు ఏం చేస్తాడు, స్క్రీన్ క్యాప్చర్ పెట్టుకుని అమ్మాయిని క్యాప్చర్ చేసి ఒక వీడియో తయారు చేస్తాడు. ఏ వీడియో తయారు చేస్తాడు, ఈ అమ్మాయి ఏదో ఫోన్ వీడియో చూసినట్లుగా తయారు చేస్తాడు, వెంటనే పెడతాడు. నీ వీడియో నేను వెంటనే వైరల్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు కావాలి, లేకపోతే అమ్మాయికి మీరు బ్లాక్మెయిల్ చేస్తాడు, నాకు మైగే నువ్వు వీడియో కాల్ చేయమంటాడు, అమ్మాయిని మనీ అడుగుతాడు. ఒకవేళ న్యూడ్ వీడియో దానికి వెళ్తే ఇంకా వీళ్ళు ఇరుక్కుపోయినట్టే, ఇరుక్కుపోతారు. సో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి టెన్షన్ అయిపోతుంది, ఏం చేయాలి మళ్ళీ పబ్లిక్ చెప్పుకోవాలన్నా ఇది అమ్మాయి ఇది ఫోన్ వీడియో చూస్తుంది అని ఒక సొసైటీలో ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి చాలా విధాలుగా ఎక్కువ చేస్తుంటారు. సో ఈ విధంగా అన్నోన్ నెంబర్స్ ఏమైనా కాల్స్ వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా, వాయిస్ కాల్స్ ఓకే, సో వీడియో కాల్ వచ్చినా పికప్ చేసుకోకూడదు. అదేవిధంగా అప్లికేషన్ కాల్స్, నెంబర్ ఆఫ్ స్కైప్ కాల్ కానీ కొన్ని కాల్స్ ఉన్నాయి కదా, ఏదైతే మన సిగ్నల్ యాప్ కానీ అలాంటి కాల్స్ మనం పికప్ తీసుకోకూడదు. తీసుకుంటే మనం ఇబ్బందులు పడినట్లే వస్తుంది. ఇది ఒక సైబర్ యొక్క ఎక్కువ జరుగుతున్న వైజాగ్లో.